హాయ్ ఫ్రెండ్స్, నిన్న వాడపల్లి వెళ్ళామన్నాను కదా. వాటితో పాటు ఇంకా 2-3 ఊర్ల గుడికి కూడా వెళ్ళాము. అందులో ఇదొకటి రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అంట. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదొక స్టార్ ఆకారం లాగా చుట్టూ తిరగాలి. ఇదిగోండి, ఇలా తిరుగుతున్నాము. మా అమ్మాయి మా అబ్బాయిని పట్టుకుని వెళ్తుంది. చాలా బాగుందండి. ఈ గుడికి ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. వెళ్ళకపోతే ఎవరైనా వెళ్ళండి, చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్ కూడా ఇలా స్టార్ ఆకారం లాగా మనం కింద తిరుగుతాం. ఇది పైన ఇలా స్టార్ లాగా పైన తిరగటం. చుట్టూరు ఇలా గుళ్ళు ఉన్నాయి. వాటి దగ్గర రామస్మరణ వస్తుంది. చాలా బాగుందండి. లైట్గా వాన పడి వాతావరణం చాలా బాగుంది. మా పిల్లాడు, మా అక్క, హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు మా అబ్బాయిని తీసుకొని వస్తున్నారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది. చుట్టూరు గ్రీనరీ, మొక్కలు, పూల మొక్కలు, తులసి మొక్కలు చాలా బాగున్నాయి. ఆ పువ్వుల్ని పూజకు ఉపయోగిస్తారంట. ఎటువైపు చూసినా ఒకేలా ఉందండి గుడి. ఇలా ప్రతి చోట చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ ప్రతి గుళ్ళోనూ రామస్మరణ వినిపిస్తూనే ఉంది. గుడి చుట్టూ ఎటు చూసినా ఇలాగే ఉంది గుడి. వాతావరణం మాకు కొంచెం అనుకూలంగా ఉండటం వల్ల గ్రీనరీ, క్లైమాక్స్ అంతా బాగున్నాయి. మా అబ్బాయి కూడా ఏడిపించలేదు. చాలామంది వీడియోస్, ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు నేను తిరిగేది మొత్తం, మీకు చూపించేది మొత్తం గుడి బయట ఉన్న చుట్టూరు వాతావరణం అండి. ఇలాగే గుళ్ళోకి వెళ్ళాలంటే ఇలాగే పైన మొత్తం చుట్టూ తిరిగి లోనికి వెళ్ళాలి. ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో తిరగటం, మళ్ళీ ఎండింగ్ అక్కడికే వచ్చి లోనికి వెళ్ళాలి. ఉసిరి చెట్టు అండి. ఉసిరికాయలు చాలా ఉన్నాయి, కానీ అందట్లా అటు ఎక్కువగా ఉన్నాయి. మా అక్కల పిల్లలు, మా పిల్లోడు, వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారండి.
వాన పడి అక్కడక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయి. మేము కార్లో ఉండగా లైట్గా జల్లు పడుతుంది. మేము గుడికి వచ్చేపాటికి వర్షం ఆగుతుంది. అందుకు మాకు కొంచెం ప్లస్. ఇంకోండి, ఇందాక అటు నుంచి స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు ఇటు నుంచి వచ్చామండి. నరసింహస్వామి చాలా బాగున్నారు. ఇటు సైడ్కి వస్తే ధ్వజస్తంభం ఉందండి. ఈ ధ్వజస్తంభం కాడ దండం పెట్టుకుని తిరిగి లోనికి వెళ్ళాలి. ఇందాక అటువైపు నుంచి లోనికి వెళ్ళామండి, ఇటువైపు నుంచి లోనికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ అండి. దేవుడికి దండం పెట్టుకుంటానికి దగ్గరలోకి వెళ్తున్నాం. వాళ్ళు ఫోన్లో ఆపేయమంటున్నారండి. నేను కొంచెం బ్యాక్ వచ్చాక తీసాను ఈ వీడియో. పక్కన వెంకటేశ్వర స్వామి, ఒక పక్కన కృష్ణుడు, చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, అసలు దగ్గర నుంచి చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. ఇలా వీడియోలో చూస్తే కన్నా రియల్గా చాలా బాగుంది. నిజంగా అండి, నాకైతే బాగా నచ్చింది. ఈ రాజమండ్రి దగ్గరలోనే ఇంకో శివాలయం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. అది కూడా నేను వీడియో పెడతాను చూడండి. అది కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు చాలా బాగుంది. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత బాగుంది. దాన్ని కూడా నేను వీడియో పెడతాను చూద్దరు. కానీ ఇది చేతులు వేయకూడదంట, స్వామివారిని పవళింపు సేవటప్పుడు ఉపయోగిస్తారంట. ఓకేనండి, ఈ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి, చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి.